హాయ్ అండి, వెల్కమ్ టు అమృత వ్లాగ్స్. ఈరోజు మనం వేడివేడిగా మిర్చి బజ్జీలు చేసేద్దాం రండి. ఇవి బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా అందరూ ఈజీగా చేసేయచ్చు. అందుకోసం నేను ముందుగా ఇలా పొడవుగా ఉన్న మిర్చీలను ఒక 15 కాయలు తీసుకున్నాను. అందులో స్టఫింగ్ కోసం అరకప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ వాము ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేతిలో వేసుకొని బాగా నలుపుకొని ఆ పిండిలో వేసుకోవాలి. ఆ తర్వాత అందులోని 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఈ మూడింటిని బాగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక మిర్చిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్తో మధ్యలో ఘాటు పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఇలా మిర్చిలో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అన్నీ ఇలానే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక కళాయి తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని కళాయి హీట్ అయ్యాక అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం పిండి రెడీ చేసుకుందాం రండి. నేను తీసుకున్న కాయలకి 2 కప్పులు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, చిటికెడు వంట సోడా ఈ 3 వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో ఉండలున్నా కానీ నలుపుకొని బాగా నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది వాటర్ పోసుకుంటూ శనగపిండి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంలో బాగా కలుపుకోవాలి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉండాలి పిండి. ఇలా ఉంటే బజ్జీలు బాగా వస్తాయి. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బజ్జీని ఇలా బాగా ముంచుకొని పిండిలో ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక గరిటె తీసుకొని బజ్జీలను అటు ఇటు బాగా ఫ్రై చేస్తూ బాగా కదుపుకోవాలి. చూడండి, బజ్జీలు బాగా ఫ్రై అయ్యాయి. ఇలా ఫ్రై అయిన బజ్జీలను తీసుకొని ఒక పేపర్ వేసుకున్న గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన మిర్చీలను కూడా ఇలానే వేసుకోవాలి. అంతేనండి, బయట వెదర్ చాలా చల్లగా ఉంది. ఇంట్లో వేడి బజ్జీలు. మా బావకి ఈ బజ్జీలు అంటే చాలా ఇష్టం. మీకు కూడా అంతేనా? మీ ఇంట్లో ఇలా ఇష్టమైన వాళ్ళ కోసం ఇంతే చేస్తారా? ఫైనల్లీ మన బజ్జీలు రెడీ అయ్యాయి. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.